ఒక ఆయన అన్నాడు, రైల్లో వెళ్తున్నాం నేను తర్వాత రవీంద్ర గారు, నైట్ బాగా 11 అయింది. ఏ ఊరికి వెళ్తున్నాము అంటే చేప్రోలు అనుకుంటాను, చేప్రోలో నిడుబ్రోలో మొత్తానికి ఆంధ్ర ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఆయన అన్నాడు, సార్ మరి ఒక ప్రశ్న అండి అన్నాడు. చెప్పండి సార్ అంటే, మరి మనము అంటే బాగా మలినంగా ఉంటాం కదా అప్పుడప్పుడు, మరి అప్పుడు ఎట్లా అన్నాడు. నేను ఏమైంది మలినంగా ఉంటే అసలు నీ ప్రశ్న ఏంది అన్న అంటే, మలినంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు ఎట్లింటాడు అన్నాడు. ఓ అవునా, అంటే ఇప్పుడు మనం మలినంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవునికి మలినం అంటుకుంటుందా అని అడిగా. అంతే కదండి, నువ్వు తాకితే మలినం అయిపోయేది, నిన్నేం కడుగుతుంది? అర్థమవుతుందని చెప్పేమాట. నువ్వు తాకితే మలినం అయిపోయేది, నిన్నేం కడుగుతుంది? నా దగ్గర ఉన్న పుస్తకం నన్ను కడిగేది, నాలో ఉన్న ప్రతి మలినాన్ని తీసి పారేసేది. కడుపులో పెట్టుకున్న మలినం బయటకు వస్తేనే నీకు అంత బాధ ఉంటే, హృదయంలో ఉన్న మలినాన్ని ఎట్లా తీస్తుందా నీ పుస్తకము? హృదయంలో ఉన్న మలినాన్ని హృదయానికి సున్నతి చేయాలి. ఆ సున్నతి చేస్తుంది నా దగ్గర ఉన్న పుస్తకం. ఆ సున్నతి చేస్తుంది నా ప్రభు యొక్క క్యారెక్టర్, నా ప్రభు యొక్క జీవన విధానం, నా ప్రభు యొక్క జీవన శైలి.